కొడితే మళ్ళీ ఈ పెళ్ళాన్ని కొడుతున్నారు కదా వీళ్ళంతా. ఇప్పుడైతే దారి చేసి పెళ్ళాన్ని కొడుతుకుంటారు మహిళలంతా. కానీ సరే, నిర్మల్ ఏమంటుందంటే, మహిళలు అందరూ అడుగుతున్నారు బతుకమ్మ ఈ చెరువు ఎక్కడది, ఉబ్బ చెరువుని, ఇది కూడా మీకు మాట ఇస్తున్నామ్మా, ఈ వచ్చే బతుకమ్మల పండుగకు బ్రహ్మాండంగా, ఇప్పుడు పోయినాయన కూడా కొంత కట్టినట్టున్నాడు, దానికి డబల్ మంచిగా మెట్లు గిట్లు కట్టి మీకు బతుకమ్మలు ఆడుకునే వెడల్పు చేసి మీకు ఆ బతుకమ్మలు ఏడాదికి ఒకసారి ఆడపడుచులు అందరు పోయి బతుకమ్మలు ఎట్లా ఆడుకొని కొంత 4-5 గంటలు మీరు ఒక సంతోషాన్ని, ఒక ఆనందాన్ని మీ కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో, పిల్లలతో, భర్తలతో ఆ కొన్ని గంటల ప్రశాంతమైన జీవితాన్ని బతుకమ్మల పూజ సంబంధించిన ఆ ఉబ్బ చెరువు ఏర్పాట్లు కూడా తప్పకుండా ఆ ఏర్పాట్లు చేపిస్తాం. అదిగా ఓకేనా? రైట్. ఇంకేమన్నా చాలా కూసైగా వాకింగ్ ట్రాక్ అంటున్నది. మళ్ళీ మీకు ఇంకోటి చెప్తున్నామ్మా, ఏ వార్డు కౌన్సిలర్ అయితే కాంగ్రెస్ గెలుస్తున్నాడో ఆడ రోడ్లు, మోరీలు, పార్కు కూడా కట్టుకోవచ్చు. మీరు పార్కు, పిల్లల కోసం పార్కు కూడా కట్టుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, మీ కౌన్సిలర్ కాంగ్రెస్ గెలిస్తేనే అవుతుంది నాతోటి. మరి మీరు ఆయనతో అపోజిషన్ చేయమంటే నేను రేవంత్ రెడ్డికి ఎట్లా చెప్తా? సీఎంకి పోయి మా మంత్రికి చెప్పలేను కదమ్మా. మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. అర్థమైందా? అందరికీ అర్థమైందా? చేతులు ఎత్తుండే అంత, ఇంకెళ్ళలేదు. ఓకే, డన్. చలో, అయిపోయిందమ్మా. 10 నిమిషాలు ముగిస్తున్నా. అందరికి లంచ్ టైం. భయ్ ఏమన్నా ఉన్నాయా? ఇంకా ఏమన్నా? స్విమ్మింగ్ పూల్ కావాలా? అరే ఏం హాస్పిటల్ ఎవరు స్విమ్మింగ్ పూల్? ఎవరు ఈత కొట్టేవాళ్ళు చేతులు ఎత్తుండే ఒకసారి చూస్తా. 50 మందికి స్విమ్మింగ్ పూల్ ఎందుకురా నాయన? ఏమ్మా పిల్లలు కావాలనా? రైట్, స్విమ్మింగ్ పూల్ కూడా శాంక్షన్. చలో చలో, స్విమ్మింగ్ పిల్లల మహిళలు ఏమన్నారు, ఆడవాళ్ళు ఏమన్నారంటే, మా పిల్లలకు స్విమ్మింగ్ పూల్ ఉంటే కరెక్ట్ అమ్మా. ఇది యా కరెక్ట్. స్టేడియం లేదా? స్టేడియంకు ఆల్రెడీ నిజాంపూర్ రోడ్కి ఇస్తా, మీకు ఇస్తా, అది కూడా ఇప్పిస్తా. ఏం చీరు ఉన్నదా? డిజైన్లు ఉన్నదా? ఏం కృష్ణ ఎంఆర్ఎఫ్ ప్రెసిడెంట్ కృష్ణ, స్టేడియం గ్రౌండ్ మీకు ఐబిఎన్గా చెప్పిన ఆల్రెడీ అధికారులకు, అది కూడా 2-3 నెలల వరకు చాలా స్పీడప్ చేసేస్తాం. మీకు చేస్తా. కొన్ని ఎకరాల గ్రౌండ్కి పిల్లలకు ఆడుకోనికి, వాకింగ్కి, ఇక ఊరందరికీ అది పనికి వస్తుంది. నేను చేపిస్తా, అది కూడా చేపిస్తా. అన్నీ మర్చిపోతారా వాళ్ళు? ఎన్నని చెప్తాను వాళ్ళకు. ఇక కూర్చోండి మీరు. ఇక అన్న మెయిన్ మనుషులకు అవసరం ఏంది? ఇన్ను ఫస్ట్ బస్తీలకు రోడ్లు, మోరీలు, కమిటీ హాళ్ళు వగేరా వగేరా వగేరా. తర్వాత ఇండ్ల జాగాలు ఇంపార్టెంట్. మీ పిల్లలకు స్విమ్మింగ్ పూలు, బతుకమ్మలకు ఉబ్బ చెరువు, మీరందరూ వాకింగ్ చేసుకోవడానికి ఇప్పుడు నిర్మల్ అదే చెప్పింది గ్రౌండు. మనకి ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంటు. నాకు ఇవన్నీ ఈ 6 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, ఈ 1 ఇయర్ లోపల అన్ని కంప్లీట్ చేసేస్తా. ఇప్పుడు నేను కూడా సేఫ్ అయిపోవాలి కదా. జగ్గారెడ్డి సదాశివపేట మహాత్మా గాంధీ స్టాచ్యూ ముందు నిలబడి ఇంతమంది ముంగడ ఇన్ని మాటలు చెప్పి జగ్గారెడ్డి చెయ్యలేడు అనే చెడ్డ పేరు నేను తట్టుకోలేను. జగ్గారెడ్డి ఏదైనా మాట చెప్తే అవుతుంది, అయింది అనే మీ నమ్మకం ఖరాబ్ కాదు. ఇది పక్కా. ఇప్పుడు నేను మీకు ప్లాట్లు అన్న చూడు, నేను మళ్ళీ చెప్తున్నామ్మా, నేను ఓట్ల కోసం చెప్తలే. ప్రతి పేదవాడు కిరాయి ఇంట్లో 5,000, 4,000, 3,000 కిరాయి కట్టుకుంటే ఆ కిరాయి 5,000 మిగిలితే ఆ ఇంటికి ఒక నెల మొత్తం ప్రశాంతమైన గాసం వస్తుంది. 5,000 రోజు కోడి కోసుకొని కూడా తినవచ్చు.
అంటే అంత బడ్జెట్ అది నాకు తెలుసు కదా. ఇప్పుడు నేను ఎంత సంపాదించాను, తినేది ఎంతనమ్మా రోజుకి? 100 రూపాయలే కదా. నేనైనా నువ్వైనా ఇప్పుడు ఒకటే సూత్రం అమ్మా, అది పెట్టుకోండి. నెలకు 10,000 సంపాదించోడైనా రోజుకి 100 రూపాయలే తింటాడు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదించోడైనా రోజుకి 100 రూపాయలే తింటాడు. నెలకు 1,00,00,000 రూపాయలు సంపాదించోడు కూడా రోజు తినేది 100 రూపాయలే. అంతే కదా. రోజుకి నెలకు 1,00,00,000 రూపాయలు సంపాదించోడు 10 లక్షలు అయితే తినడు కదా. పాసిబుల్ లేదు అది. మన కడుపు డిజైన్ అట్లా లేదు అట్లా. కాబట్టి సగటు మానవుడు ప్రశాంతంగా బతకడానికి మినిమం ఒక 30, 40, 50 వేలు ఉంటే పిల్లలను చదివించుకుంటారు, కిరాయి ఇంట్లో లేని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. అందుకనే ఈ ప్లాట్లు ఇప్పియాలనే మధ్యలో 10 ఏళ్ళు నేను లేను, గవర్నమెంట్ లేదు నాకు. అందుకోసమైనా ఈసారి అవకాశం వచ్చింది. అందుకని నేను ఈసారి చేసి క్లోజ్ చేసేస్తాను. ఇక మీకు తర్వాత ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటమ్మా, ఇప్పుడు మీ దగ్గర పోలీసులు, మా దగ్గర ఓరు పోలీసులు. మీ దగ్గర ఎందుకో పోలీసులు మిమ్మల్ని బాగా భయపెట్టిస్తారా? మిమ్మల్ని ఎవరన్నా ఏమ్మా మీ ఊర్లో లీడర్లు భయపెట్టిస్తారా మిమ్మల్ని? చెప్తలేరు అంటే భయంలో ఉన్నట్టున్నారు మీరంతా. భయం లేదా? ఓకే, ఏం కాదు. ఎవడేం చేస్తాడు? నీ సొత్తు నువ్వు తింటున్నావమ్మా. నీ ఓటు లేకపోతే ఎవడు లీడరే కాడు కదా. ఏం ఏం ఇదేం కాదమ్మా. నేను చాలా విషయాలు మీ అందరు కూడా చెప్పిన, మీరు చాలా జాగ్రత్తగా ఇండ్లలో పోయి మీరు ఆలోచన చేసుకోండి. చాలా జాగ్రత్తగా నిర్ణయం చేసుకొని మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ సదాశివపేటలో సత్తన్నని, వైస్ చైర్మన్గా చిరుని కూర్చునబెట్టుకోండి. మీ 20 వార్డులలో 26 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోండి. తప్పకుండా ఇక్కడి నుంచి నడిబొడ్డున సదాశివపేట మహాత్మా గాంధీ గారి సాక్షిగా చెప్పిన ప్రతి మాట, మీకు ఇచ్చిన మాట, మీరు ఇన్న ప్రతి అక్షరము మాటను అమలు చేస్తాను. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని, సద్వినియోగం చేసుకోండి అని తెలియజేస్తూ నేను ఎప్పుడన్నా మీతో మాట్లాడాలనుకుంటే ఇట్లా మీటింగ్ పెడతా ఇప్పటి నుంచి. ఓకేనా మీ అందరికీగా? మీరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మీ కౌన్సిల్ గెలిపించుకున్నాక నేను మళ్ళీ ఇట్లనే మీతో మీటింగ్ పెడతా. ఇక అమ్మా అమ్మ నేను మళ్ళీ చెప్తున్నా, మీరు అడిగింది పాయింటే. మీకు పనులు కావాలి, నేను చేసి పెడతా. నేనేమంటున్నా మీతోటి, నేను దామోదర్ గారిని ఇప్పుడు మీరు వినండమ్మా, ఇప్పుడు మీరు 26 మంది కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకుంటే, చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ ఉంటే సదాశివపేటలో, నేను మీకు ఇచ్చిన మాట చెయ్యాలంటే నాకు కూడా మీరు ముఖం నిలబెట్టాలా లేదా? మీరు నా ముఖం ఉండేటట్టు చేయండి. నేను దామోదర్ గారితో, వివేక్ గారితో, సీఎం రేవంత్ గారితో మాట్లాడి ఇక్కడి నుంచి ఏమేమి చెప్పినో అవన్నీ నేను సంవత్సరంలోపు ఇవన్నీ చేసేస్తా మీకు. అయితే ఇక ఇంకొక మాట చెప్తున్నారు, మీకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ రావాలని మీరు కోరుతున్నారు పని కోసం. ఎస్, ఓకే. నేను ఇక్కడ చైర్మన్ సాబ్ రా, ఈమెని చాలాసార్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈమెను టీజేసీ చైర్మన్ చేసిండు. ఓకే, కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి ఆరూరు దగ్గర విన్నారమ్మా, రామరెడ్డి, సిద్ధన్న, అదే మధు ఉన్నాడా? మధు, ఆరూరు మధు. ఓకే, మధు ఆడ చాలా మంది ఇండస్ట్రీస్ వచ్చిరమ్మా. అక్కడ వాళ్ళు రైతులు ముందుకు వచ్చారు, భూమి కూడా అక్కడ తీసుకున్నారా? రైతులకు డబ్బులు కూడా ఇచ్చేసిరంట. అక్కడ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. ఇంకొక 6 నెలలు అటు ఇటు 1 year లోపల ఆరూరు వాళ్ళ ఊరు దగ్గర
కంపెనీలు పడుతున్నాయి. ఈమె శాఖనే చాలా మంది ఇండస్ట్రీస్ వచ్చిర్రు. ఇది ఎందుకు చేసినామంటే ఈ 200 ఎకరాల కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీలలో ప్రధానంగా నేను వచ్చిన ఇండస్ట్రీస్కి ఏం చెప్తున్నంటే, ఫస్ట్ ఆడవాళ్ళు పని చేసుకునే కంపెనీలు తీసుకురండి ఇడికి. ఓకేనా? మీరు ఆడవాళ్ళు పని చేసుకునే కంపెనీలు రండి, తీసుకురండి అని చెప్పిన వాళ్ళకు. ఇంకోటి చెప్తున్నా మీకు, ఈ తొగర్పల్లి అలియాబాద్ దగ్గర ఫుడ్ కార్పొరేషన్ అని నేను మొన్న అంటే నిర్మలనే మొన్న శ్రీధర్ బాబు గారు మినిస్టర్, ఇండస్ట్రీ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పి నిర్మల నేను కూర్చొని 40 ఎకరాలు కేటాయించినాం ఇక్కడ. అక్కడ ఫుడ్ ఇండస్ట్రీ అంటే ఈ ప్యాకేజ్. ఓకేనా? సప్పుడు ఎక్కడ వస్తుంది? అక్కడ వినండమ్మా. దాంట్లో ఆ కంపెనీలో 800 మంది ఆడవాళ్లకు జాబ్స్ ఉన్నాయి. అందులో 800 మంది జాబ్స్. కొండాపూర్ కానీ, సంగారెడ్డి కానీ, లేకపోతే సదాశివపేట కానీ, మీరు ఎవరైనా సరే మేము ఆ కంపెనీలో అంటే అది ఏముంటుంది అంటే ప్యాకింగ్, ఆడవాళ్ళు ప్యాకింగ్, గంపలైతే అది కాదు, అది ప్యాకింగ్. ఆడవాళ్ళు మీ ఇక్కడ ఉన్న వాళ్ళు 6 నెలల తర్వాత, ఇప్పుడు కంపెనీ స్టార్ట్ అయింది, 6 నెలలు అటు ఇటు స్టార్ట్ అవుతుంది, 7 నెలలు స్టార్ట్ అవుతుంది. ఆరూరు అండ్ అలియాబాద్ దగ్గర ఫ్యాక్టరీలు స్టార్ట్ అయినాక నేను మళ్ళీ మీకు ఇట్లనే మీటింగ్ పెడతా, నేనే పెడతా వచ్చి, మీరు తిరుగుడు వద్దుగా, నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. అక్కడ కంపెనీ 6 నెలల్లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాగా నేను మీటింగ్ పెడతా, ఆ రోజు మీతోటే దరఖాస్తు తీసుకుంటా. నేను ఎవరెవరు కంపెనీలో చేయాలనుకుంటున్నారో మీ ఫోటోలు, దరఖాస్తులు, మీ ఫోన్ నంబర్లు తీసుకొని డైరెక్ట్గా మీకు ఆ కంపెనీ నుంచే పిలిపించి మీకు ఉద్యోగాలు ఇప్పించే ఏర్పాటు కూడా నేను చేస్తాను, మాట ఇస్తున్నా. ఇక్కడ ఆరూరు దగ్గర 2 ఎవరన్నారు? టీఆర్ఎస్ వాళ్ళు అన్నారంట, జగ్గారెడ్డి భూములు ఆడ గుంజుకుంటున్నారా నాయన వీని అమ్మ. ఇక పాగల లెక్కలు మాట్లాడతారు. ఇప్పుడు నేను ఆడ జవాబు చెప్పాలి అవన్నిటికీ. ఎల్లిగాడు, మల్లిగాడు, గొల్లిగాడు ఆడ చెప్తా ఇవన్నీ. ఎల్లిగాడు, మల్లిగాడు, గొల్లిగాడు వాడు ఏది చెప్తే రాత్రికోటి చెప్తాడు, పొద్దునోడు చెప్తాడు. అందులో మీ ఊరోళ్ళ సంగతి అందరు తెలుసు. అలా అదే ఇక అంటారులే కదా, అంటారులే అమ్మ. ఆయన మీ ఊరు లీడర్ మీకు తెలుసు, జగ్గారెడ్డి గురించి మీకు తెలుసు, అన్నీ తెలుసు కదా. చర్చనే వేస్ట్ లేదు, వదిలే. ఎవడోడో అంటుంటాడు పనికి మాలోడు. ఇక అంత పెద్ద రామునికే తప్పలేవు తిప్పల నిందలు, శ్రీరామచంద్రుడికే తప్పలేవు తిప్పల. మానవులు మనమెంత? అంత పెద్ద రామచంద్రుడికే నిందలేసిన కాలం ఆనాటిది. మనమెంత? మన లెక్కెంట? మనమెంత? టెన్షన్ వాడు కూర్చోగాను. చలో ఇక ప్రతి ఒక్కడు అన్నదానికి జవాబు చెప్పాలంటే అవుతుంది అన్నతోటిగా. అమ్మా आप लोगों को जितने भी आपके वार्डों में जो भी हमारे कांग्रेस के नेता काउंसलर वहां ठहरा हुआ है उनको आप जिता लो। आपको वादा कर रहा हूं, आपके वार्ड में जो कांग्रेस कैंडिडेट वहां जीत के आप लाएंगे, वो वार्ड को बस्ती को 8 करोड़ से पूरा तमाम सीसी रोड्स या मोरिया, वहां कम्युनिटी हॉल, जो भी पार्क, जो भी आप चाह रहे हैं वो 8 करोड़ में आपको डेवलप करके देऊंगा। ये आपका मुसलमान बस्तियों में मेरा वादा है, मेरा वादा है। हर एक गरीब पब्लिक को प्लाट भी देने का मेरा वादा है। मेरा वादा होना बोल तो मेरे को अच्छा मूड में लाओ आप लोग। ना मूड खराब చేస్తే నేను అక్కడ మీరు ఇక్కడ అయితే అంతేనా? ఏమ్మా అంతేనా? అచ్చా ఇట్లా కూర్చున్నట్టు ఎవరైనా చెప్పిరా మీకు? ఎవరన్నా చెప్పిరామా? ఇట్లా ఎవరన్నా
నేను ఇప్పటి నుంచి మీకు ఉద్యోగాలప్పుడు ఇట్లే కూర్చుంటా, పనులు చేసేటప్పుడు ఇట్లే కూర్చుంటా, ఇట్లే కూర్చోండి. ఇప్పుడు నాకు ఒక్కటేనమ్మా అన్నా, నేను ఇవాళ కౌన్సిలర్ గెలిపించాను, నాకు 8 కోట్లు శాంక్షన్. ఎవరు అసలు టక్ 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 ఇచ్చేస్తాయి ఇక సీఎం చెప్పేసి అంతే, నాతో లేటే ఉండదు ఇక అంతే. ఇంకెవరేమన్నా ఇంకేమైనా ఉన్నదా? మరి వాళ్ళు జల్దిన సార్ బంద్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు వాళ్ళు కూడా. ఒకటి చెప్పాలి ఆంజనేయులు, ఈ మనుషులకు ఇది బీమారి అర్థం కాదు. బతికినోని తిండి ఎట్లా పెట్టాలో చూడరు కానీ బొందలగడ్డ గురించి చర్చిస్తారేమో, నాకు అర్థం కాదు. ఎప్పుడో చచ్చిపోయే బొందలగడ్డకు ఇప్పుడు ఎందుకు టెన్షన్? అది ఇప్పుడు అవసరమా? అది మనం ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి, ఎట్లా బతికించాలి? ఎప్పుడో ఇప్పుడు ఉన్నోళ్ళ దగ్గర ఇంకా 50 ఏళ్ళు బతుకుతారు. ఉన్నోళ్ళు ఇప్పుడు వీళ్ళకి అవసరమా బొందలగడ్డ? అర్జెంట్ ఉందా ఏమన్నా? ఏమైనా అర్జెంట్ ఏమన్నది? ఏమో అర్జెంట్ అది కాదు కదా. బొందలగడ్డ అర్జెంట్ అంటే ఎప్పుడు పెట్టిస్తాం మళ్ళా. నా లెక్కలు ఇంకా 50 ఏళ్ళు బతుకుతారు ఈడున్నోళ్ళు. నేనైతే ఇంకా నా వయసు 60, నేను ఇంకా 40 ఏళ్ళు బతకాలని నేచర్ని మొక్కుతున్నా, దేవుళ్ళని మొక్కుతున్నా. ఈమె కూడా బతకాలి అప్పటిదాకా. స్కూల్సా? అదే కంపెనీల ఉద్యోగాలు. ఈ మా ఊళ్ళు తిట్టుకున్నా సరే నేను ఆడోళ్ళకి ఎక్కువ సాయం చేస్తాను. నేనైతే చెప్తాను, మా మొగోళ్ళ సంగతి నాకు తెలుసు కదమ్మా, నాకు క్లారిటీ ఉంది మా మొగోళ్ళ కథ ఎట్లుంటుంది అనేది. అమ్మా ఇంకొక మాట, వాస్తవాన్ని కూడా పోయిన గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ ఖజానా కాల్ చేసిరమ్మా, డబ్బులు లేవు. దాంతో అమ్మా అయినండి, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, మా వెంకటరెడ్డి గారు, మా మినిస్టర్స్ అందరు, దామోదర్ గారు, వివేక్ అందరూ ప్లాన్ చేస్తున్నారమ్మా. ఇప్పుడు అంటే ఇంకా టైం పడుతుంది, ఇంకా నాకు తెలిసిన ఇంకా 3 నెలలు 4 నెలలు 5 నెలలు పడుతుంది. ఈ 2000 నుంచి 4000 పెన్షన్ ఒకటి పెండింగ్ ఉంది. అట్లనే మహిళా వాళ్ళకు 2500 ఒకటి పెండింగ్ ఉంది. ఇప్పుడు అది అంటే డబ్బుని సమకూరుస్తున్నారు. ఇప్పుడు ఏది ఫాస్ట్ అయింది? ఇప్పుడు మహిళలకు, ఇందులో ఆడవాళ్ళు ఎంతమంది ఉచిత ప్రయాణం చేస్తారు? చేతులు ఎత్తుండ సార్. బస్ ఆర్టీసీ బస్ ఫ్రీ కోన్చండ్రే. అచ్చా మీరు కొట్లాడుతున్నారా బస్ ఎక్కి? ఆ టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ అంటుండు మొన్న, మీరు ఉచిత బస్సు ఎందుకు పెట్టిరే? రేవంత్ రెడ్డి సీఎం అంటున్నాడు మొన్న, ఉచిత బస్సు ఎందుకు పెట్టిరా? ఆడోళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఏమా కొట్లాడుతున్నారా? తీసేయమంటారా? తీసేయమంటే వాళ్ళు చేతులు ఎత్తుండు, ఉండు మంచి వాళ్ళు చేతులు ఎత్తుండు. పని ఏదన్నా ఏంటంట? ఏమంటుంది ఆమె? అంటుంది 200 కరెంట్ ఫ్రీ వస్తుందా లేదా? వచ్చేటోళ్ళు చేతులు ఎప్పుడు ఒకసారి. రైట్. 500 గ్యాస్ సిలిండర్ ఓకేనా? అకౌంట్లో పడతలేవా? అంటే ఈడ ఒక ప్రాబ్లం ఉందమ్మా, ఈ టెక్నికల్ ప్రాబ్లం తోటి చాలా మందికి వస్తలేవు. అది మీకు తెలియదు, మాకు తెలియదు. కొంత తెలుసుకొని ఈ చైర్మన్ అయినాక మీరు చూడండి. ఫస్ట్ సతన్న, మీరు కౌన్సిలర్స్ అందరూ మీరు గెలవంగానే ఈ గ్యాస్ 500, ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చింది, ఆన్లైన్లో డబ్బులు వేస్తున్నారు ఆల్రెడీ. వీళ్ళకి ఎందుకు వస్తలేవో ఆ టెక్నికల్గా ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది తెలుసమ్మా. అది కంప్లైంట్ ఉంది. దీని మీద మీరు కౌన్సిలర్ కాగానే ఫస్ట్ డ్యూటీ అదే. ఓకేనా? రేషన్ కార్డులు వచ్చినాయా? వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తుండి, రానోళ్ళు చేతులు ఎత్తుండి.
రానోళ్ళు ఎందుకు రాలేవు? అప్లై చేసిరా? ఎందుకంటే అందరికి ఇమని చెప్పినాం కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరికి ఇమని చెప్పిండు. అది ఎప్పటికైనా చేసుకోవచ్చమ్మా, దానికి ఏం లేదు. మరి వినండమ్మా, మొన్న మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేషన్ కార్డులు మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నా ఇస్తారు, ఆ ఇబ్బంది లేదు. ఆయన ఎలక్షన్ తర్వాత నేను మళ్ళీ ఇట్లా రివ్యూ పెట్టి అది కూడా చూస్తా. ఇంకేమైనా ఉన్నాయి అడిగేటి? అచ్చా, మర్చిపోయినమ్మా, నేను ఇంకో అసలు మాట మర్చిపోయినా. మీకు మీ బస్తీలల్లా నీళ్లు ఎట్లా వస్తున్నాయి చెప్పండి ఒకసారి. అసలు మీ బస్తీలలో గంట సేపు రోజు వస్తున్నాయి అంటే చేతులు ఎత్తండి. రోజు అసలు రోజు వస్తలేమంటే వాళ్ళు చేతులు ఎత్తండి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి? నేను ఒక మాట చెప్తా మీకు, ఇది కూడా నిశ్శబ్దమ్మమ్మ 2 నిమిషాలు. 2012-13లో ఈ ఊరికి 200 కోట్ల రూపాయలు, నేను సంగారెడ్డికి 300 కోట్లు తెచ్చిన, ఆడ నీళ్ళు వస్తున్నాయి. ఈడ 200 కోట్లు శాంక్షన్ ఇచ్చిన. ఈడ సాహుకారులకు కూడా అందరికి తెలుసు. ఈడ పైపులు కూడా తవ్విరు అప్పుడు, తెలుసా మీకు? ఈడ పెద్ద పెద్ద పైపులు వేసారు. ఏటికాట సంఘం నుంచి లైన్ వేయించిన. 13 నేను ఓడిపోయిన తర్వాత మీ ఊరోడే దాన్ని ఖతం చేసిండు. ఇక నేనేం చేస్తామ్మా, శాంక్షన్ 200 కోట్లు నేను తెచ్చి ఇచ్చినమ్మా. ఇక్కడ బియ్యం పెట్టినమ్మా, ఇక్కడ వండుకొని పెట్టవచ్చు కదా, వంట చేసి పెట్టవచ్చు కదా. ఏమ్మా పాపం వాళ్ళు మరి చేయలేదు, 10 ఏళ్ళు టైం వేస్ట్ చేసిరమ్మా మీకు. మళ్ళీ మీకు మాట ఇస్తున్నా, నా తెలిసిన గారికి 1 సంవత్సరంన్నర పడుతుంది ఇది. ఏ మాట ఇస్తున్నంటే, సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, మా ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారితో, ఉత్తమ్ రెడ్డి గారితో, శ్రీధర్ బాబు, దామోదర్ గారు, వివేక్ గారితో మాట్లాడి సదాశివపేట పట్టణానికి అటో ఇటో రోజుకి గంటన్నర గుంతలు లేకుండా, రోజుకి ప్యూర్ మిషన్ భగీరథ నీళ్ళకు సంబంధం లేకుండా ఫిల్టర్ అయ్యే మంజీరా వాటర్ని నేను అటో ఇటో ఒక 100-150 కోట్ల ప్రాజెక్టుని ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన. మీ దగ్గరికి చెప్పలేదు ఎప్పుడు, అది ఇప్పుడు నడుస్తున్నది. శాంక్షన్ అటో ఇటో 6 నెలల్లో తీసుకొచ్చి, టెండర్లు కూడా అటో ఇటో 6 నెలలు 7 నెలలు చేపించి, 1 సంవత్సరం లోపల అటో ఇటో. ఏమ్మా, నేను ఇంకా మేము 3 ఏళ్ళు గవర్నమెంట్లో ఉంటాం కాబట్టి, ఈ సంవత్సరం ఈ 6 నెలలు 8 నెలల శాంక్షన్లు టెండర్లు చేపిస్తా. సంవత్సరంలో పనులు స్టార్ట్ చేసి ఆ సంవత్సరంలో అయిపోయేటట్టు చేస్తా. అంటే 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాల లోపల సదాశివపేటకి, మీ బస్తీకి 26 వార్డులకు ఇంక్లూడింగ్ సిద్ధాపూర్ కాలనీతో సహా, రాఘవేంద్ర కాలనీ సహా, గొల్ల బస్తీ, పాత బస్తీ, ఈ బస్తీ, ఆ బస్తీ, ఈ బస్తీ, పిఎస్ఎన్ఎల్ కాలనీ బస్తీ, తుర్కా బస్తీ, బెస్తా బస్తీ, ఇంకేం బస్తీలు ఏమంతా, సిద్ధాపూర్ చెప్పిన, సింహమూర్ కాలనీ కానీ అని బస్తీల పేర్లు చెప్తున్నా. 26 వార్డులల్లా ప్రతి ఇంటికి 2 సంవత్సరాల లోపు శాంక్షన్లు టెండర్లు అన్ని పూర్తి చేసి 2 సంవత్సరాల లోపు సదాశివపేట పట్టణ ప్రజలకు గంట సేపు ఇంటికి మంజీరా నీళ్లు ఇప్పిస్తా. ఇది మాట మీకు ఇస్తున్నా. నెక్స్ట్ ఇక మీ ఊరోడు మళ్ళీ మీరు ఎమ్మెల్యే గెలిపించుకున్న పని ఏమి ఉండదు, నేను చేసి పెడతా మీకు అన్నిగా. మీరు ఎమ్మెల్యేని గెలిపించుకోండి కానీ నేను చేసి పెడతా, నాకేం ప్రాబ్లం లేదమ్మా. నేను పని చేయడానికి వచ్చినా చేస్తా. ఏం 5 సార్లు నిలబడ్డా, 3 సార్లు గెలిచిన, చేసే కాడికి చేసిన, 2 ఏళ్ళు ఓడిపోయినా, ప్రశాంతంగా ఉన్నా. ఇప్పుడు నాకు ఓపిక లేదు. ఇట్లా వచ్చి మీకు పనులు చేసే ఓపిక ఉంది కానీ ఓట్లాడే ఓపిక నాకు పోయింది. సంగారెడ్డిలో పోయింది, స్టేట్లో ఉంటుంది. మళ్ళా రాష్ట్రం మొత్తం అడుగుతా. కాంగ్రెస్ని గెలిపి ఈడే అడగొద్దని డిసైడ్ అయిపోయాను నేనైతే. ఈమెది
నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఎమ్మెల్యేకి నిలబడని చెప్పినా మీకు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఎమ్మెల్యేకి నిలబడు. నువ్వు నిలబడ్డా నేను వచ్చి నేను గెలిపిమని చెప్పి తడుగా పనులు అయితే చేసి పెడతా. తర్వాత నీ ఇష్టం, వీళ్ళ ప్రజల ఇష్టం, అంతే కదా. మీకు అర్థమైందిగా చెప్పిందిగా. మీరు మళ్ళా ఇన్ని చేసినాక సార్ ఎందుకు రాలేడు, మా ఇంటికి రావాలి, మమ్మల్ని వాడగలేడు, మాకు సార్ ఫోన్లో దొరకాడు. పాపము ఇద్దరు భార్యాభర్తలంట, ఇద్దరు భార్యాభర్తలు పాపం రోజు ఏనమ్మా, ఏం తల్లి అమ్మా, ఏందంట పెన్షన్, వితంతుల పెన్షన్ కూడా ఇంకా 3 నెలలు వస్తుంది అమ్మా. వితంతు పెన్షన్ కూడా వస్తుంది, 2-3 నెలలు అటు ఇటు వస్తుంది. వితంతు పెన్షన్ 3-4 నెలల్లో వస్తుంది. 4,000 మొదలైతే వితంతు పెన్షన్లు వస్తాయి. తర్వాత ఈ 4,000 ఎట్లా, 2,500 ఎట్లా, అది సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. వెనక ముందు అవుతుంది అమ్మ. గాసం తక్కువ ఉన్నది, తినేటోళ్ళు ఎక్కువ అయ్యారు. ప్రాబ్లం అది అర్థమైందా తల్లి? కూసా ప్లీజ్. ఏదో చెప్తున్నాను. ఆల్మూలగా పంచాయతీ అంటే నా పరిస్థితి కూడా గట్లుంది ఇప్పుడు. పాపం రోజు భార్య, అంటే మీరు భార్యలు తల్లులు మీరే, పాపం పొద్దున టిఫిన్ చేస్తుంది, పిల్లలు, భర్త, భార్య, అత్త, మామ, తల్లిదండ్రులకు. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ చేస్తుంది పాపం మీరే, రాత్రికి డిన్నర్ చేస్తారు, ఇవన్నీ మీరే చేస్తారు కదా. రోజు పాపం భార్య చేస్తూనే ఉన్నది. ఏడాది అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది. ఒకరోజు భార్యకు జ్వరం వచ్చింది, ఒకరోజు భార్యకు జ్వరం వచ్చింది. మొగడు వచ్చిండు, మొగడు వచ్చి ఏమే అన్నం వండలేవు అని అడిగిండు. మరి జ్వరం వచ్చింది పండుకున్నా అన్నాడు. జ్వరం వచ్చింది అందుకే అన్నం చేయలేదు అన్నది. అంటే ఇప్పుడు బయట తినొస్తురా భర్తలంతా? ఇప్పుడు లేదు కదా. జనరల్గా చెప్తున్నా, అంటే తత్వాలు ఎట్లుంటాయని చెప్తున్నా. భర్త వచ్చిండు అంటే ఆ 5 ఏళ్ళు కష్టపడ్డ ఆ ఇంటి ఆడపడుచు ఒక్కరోజు జ్వరం వచ్చి పండుకుంటే 1 సెకండ్ కోసం, తర్వాత మళ్ళీ భర్త తీసుకుపోతాడు పెళ్ళాను, అది వేరు సంగతిగా. ఆ 1 సెకండ్ ఆకలితోటి వస్తాడు కదా. మీకు ఎప్పుడైనా ఇట్లా జరిగినా? ఎప్పుడైనా కోపంలో మీ భర్త తిట్టినే ఉన్నాయి? అట్లా తిడతాడు కదా. నేను కూడా తిట్టినా మేడం, నేను తిట్టలేదా? తిట్టినా అమ్మ. నేను కూడా నా పరిస్థితి కూడా మీ తీరు అయిపోయింది ఇప్పుడు అంతా. అర్థమైందా? అంటే చూడు, 5 ఏళ్ళు అంటే మన బలహీనత ఏంటంటే, అరే 5 ఏళ్ళు పాపం నా భార్య, పిల్లలు, అత్తమామలు, తల్లిదండ్రులు చూసుకుందే, మా జ్వరం వచ్చినట్టుంది, వంట చేయలేకపోయిందేమో అని ఆ 1 సెకండు కొంత ఆవేశంలో తిడతాడు. తర్వాత మళ్ళీ పెళ్ళాన్ని తీసుకొని పోతాడు. అది తర్వాత ముందులైతే తిడతాడు కదా. అట్లా మీ భర్తలతో ఎప్పుడో ఒకసారి తిట్లు పడి ఉంటాయి కదా మీకు. సేమ్ నేను కూడా మీ తీరేగా, అంటే నా లైఫ్ కూడా మీ తీరే. ఇక రోజు ఇట్లనే చేస్తుంటా. ఇక నీ 1 సెకండ్ మొగడు ఎట్లా తిడతాడో, ఆ 1 సెకండు మీరు ఆ 1 సెకండ్ అంటే ఎలక్షన్ టైం అనమాట. ఆ కోపంలో ఆ టైంలో నన్ను మర్చిపోతున్నారు జనాలు. అంతేనా? ఏం రామరెడ్డి? అట్లా. కానీ నేనైతే రియల్గా చెప్తున్నామ్మా, ఓడిపోయి చాలా హ్యాపీగా ఉన్నా. ప్రామిస్ చెప్తున్నా, అందరేనాడమ్మా, నేను ఓడిపోయినందుకు చాలా హ్యాపీగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా. నేను ఇప్పుడు ఆలోచన ఏం చేస్తున్నా అంటే, నా ఇండేళ్ల సుదీర్ఘమైన నా రాజకీయ ప్రయాణంలో, నా వయసు 60 ఏళ్ళు, ఈ 60 ఏళ్లలో 45 ఏళ్ళు ఒక స్టూడెంట్స్ లీడర్గా, ఒక కౌన్సిలర్గా, ఒక చైర్మన్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఓటమి, ఈ సుదీర్ఘమైన ఒక రాజకీయ ప్రయాణంలో ఎప్పుడు కూడా నేను
నా భార్య, నా కూతురు, కొడుకు అంటూ ఒకరు ఉన్నారు, వాళ్ళకి సేఫ్టీ చేయాలని ఏ రోజు కూడా ఆలోచన చేయలే. మొన్న ఓడిపోయినాక స్టార్ట్ చేసిన ఆలోచన చేస్తాడు. ఇది నాకు మీ వల్ల మేలైంది. నా వల్ల అంటే చూడు, ప్రజలు ఒక గెలుపుకి ఒక కారణం అవుతారు, ఓటమికి అంటే రెండుటికి మీరు బలమే. అంటే ఇది దైవ నిర్ణయం అంతే, కాల నిర్ణయము, విధి నిర్ణయము, మీది తప్పు కాదు. గెలిచి ఇది చెయ్యాలి, ఓడిపోతే ఇట్లా కావాలి. అంటే అంటే గెలుపులో అనేక పాలన ఉంటుంది, ఓటంలో అనేక అనుభవాలు ఉంటాయి. అందుకే ప్రతి మనిషి గెలవాలి, ఓడాలి, గెలవాలి, ఓడాలి. ఇదే మనిషి జీవితం. కష్టాలుంటే సుఖానికి విలువ ఉంటుంది. ఇది మనకు. కాబట్టి నేను మీ అందరికీ మళ్ళీ చెప్తున్నామా, మీరందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఈ భగవంతుడు మీ అందరిని చల్లగా చూడాలి, చల్లగా చూస్తున్నాడు, ఇంకా చూడాలి. నేను చెప్పిన ప్రతి మాట, నేను చెప్పిన మీకు ఇచ్చిన ప్రతి మాటను అటో ఇటో నేను ఇప్పుడు మీకు ఒక షెడ్యూల్ ఇచ్చిన, షెడ్యూల్ ప్రకారం అన్ని పనులు మీకు చేసి పెడతా. మీకు ఎప్పుడన్నా కలవాలి, పనులు అయ్యే రోజు మళ్ళీ చెప్తున్నామ్మా, ఉద్యోగాలు స్టార్ట్, ఫ్యాక్టరీలో 6 నెలలు స్టార్ట్ అయిందంటే మళ్ళీ మీటింగ్ పెడతా, మా వాళ్ళకి చెప్తా, అందరిని దొరకరండి, ఈయనే కూర్చుందాం, ఈయన దరఖాలు చేసుకుంటూ ఈయనే చేస్తా. ఇట్లొద్దిగా నా సంగతికి వచ్చిన నేనే వస్తా, ఈడికి ఈయనే కూర్చుంటా మీతోటిగా. ఉద్యోగాలప్పుడు నేనే కూర్చుంటా, ఫ్లాట్లప్పుడు నేనే కూర్చుంటా. వాడికి 8 కోట్లు మీరు కౌన్సిలర్ గెలిపిస్తే ఇస్తా. ఇక ఇదైతే తప్పదు, నేనేం చేయలేను దానికి. ఇక మీరు వచ్చి సార్ గఫలతల మావాడు ఓడిపోయిండు 8 కోట్లు అంటే నాతోడు కాదమ్మా, నేను ఇంకా సీఎం చెప్పనిక రాదు నాకు. అన్న నువ్వు గెలిచిన వాళ్ళకి ఇస్తా కానీ సీఎం గారు అంటారు కదమ్మా, దామోదర్ సాబ్ అంటాడు, వివేక్ గారు అంటారు, అన్న నువ్వు గెలిచిన వాడికి ఫస్ట్ అడుగు అన్నా అంటాడు. అవునా ఏమా, అవునా కాదా? ఓకే, అన్ని విషయాలు చెప్పినమ్మా, చాలా చాలా సంతోషం. అందరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. నిజంగా చెప్తున్నా, కష్టం వచ్చింది, బాగా ఇబ్బంది ఉన్నది, కష్టం ఉంది, ఇక తట్టుకోలేకపోతున్నా అన్న రోజు నా దర్వాజా కొట్టుండి, ఉత్త కొట్టకుండా వచ్చి, ఏమా ఇక తప్పదు, పరిస్థితులు బాగలేవు, ఆరోగ్యం బాగలేదు, దవాఖానాలో బాగా ఖర్చు అవుతుంది, ఆరోగ్యపరమైన మీకు ఎలాంటి సమస్య వచ్చినా, అమ్మ ఇది ఓట్లకు సంబంధం కాదు, మళ్ళీ చెప్తున్నా, మా అమ్మ నాయన నాకు ఇచ్చిన పుట్టుకల గుణమే ఈ వాగ్దానం. ఇక ఇంతే. ఇక నిజంగా డబ్బులు లేక మేము పని చేసుకోలేకపోతున్నాం సార్ అన్న రోజు నా దర్వాజా కొట్టుండి, వెనక ముందో మీకు చేసి పెడతా. విన్నారా? ఇంకొక మాట చెప్తున్నామ్మా, ఫలానా దవాఖానాల ఇబ్బంది ఉన్నా సార్, మా పైసలు లేవు, వాళ్ళు ఇంత అడుగుతున్నారంటే మేము అక్కడ కూడా చెప్పిస్తాం. మీకు ఉన్నవాళ్ళు పెట్టుకోండి, లేని వాళ్ళు అడగండి, ఉన్న వాళ్ళు అడిగితే లేని వాళ్ళకి నష్టం అవుతుంది. అట్లా మీకు అనుకోకుండా ఆరోగ్యం ఖరాబ్ అయితే ఖరాబ్ కావద్దని అందరం దేవుని మొక్కుంటాం. అమ్మ అందరు హ్యాపీగా ఉండి సంతోషంగా ఉండి, ఈ 26 మందిని మీ చేతిలో పెడుతున్నా, ఇక మీరు గెలిపించుకొని నా దగ్గర రండి. ఇక ఏమ్మా అందరు హ్యాపీగా ఉండండి, సంతోషం సంతోషం సంతోషం. ఇక నేను వెళ్తాం అందరు, ఓకేనమ్మా? ఓకే ఓకే, అందరికి భోజనాలు చేపించి తీసుకోపోండి, వాడి కౌన్సిలర్లు అంతా తర్వాత